రాష్ట్రంలో 2,20,000 మందికి వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. పింఛన్లు తొలగించామని కొందరు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కల్పించేలా స్వయం బ్రాండింగ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. తొలి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద 100 ఉత్పత్తులను ఎంపిక చేశామన్నారు. సెర్ప్ మెప్మా ద్వారా 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా రుణ వాయిదాల చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా మన డబ్బులు మన లెక్కలు యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 సంవత్సరాల్లో పెన్షన్స్ అనేవి తీయలేదు. ఈరోజు హెల్త్ వెరిఫికేషన్ చేసి ఇంకా దాని డెసిషన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది, కానీ అక్కడ హెల్త్ పెన్షన్స్ కూడా ఎక్కడో కూడా మేము ముట్టుకోలేదు. వాళ్ళకి ఇంకా మేము పెన్షన్ ఇస్తూనే ఉన్నాం. ఈ 24 మంత్స్లో కేవలం 7,856 పెన్షన్స్ మాత్రమే తీసాం ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో. మీరు ఈరోజు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు 6 లక్షల పెన్షన్ తీసామని. మే 2019 నుంచి 2024 మధ్యలో ఇనెలిజిబిలిటీ క్రైటీరియాలో 9,56,000 పెన్షన్స్ తీశారు. అయితే పెన్షన్స్ తగ్గాయి కదా అని మీ అందరూ మాట్లాడుతున్నారు, కానీ పెన్షన్స్ తగ్గిన మాట వాస్తవం. అవి చనిపోయినటువంటి వ్యక్తులు పెన్షన్స్ తగ్గాయి. సుమారు 5 లక్షల మంది చనిపోయారు. కానీ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే చనిపోయారో వెంటనే వాళ్ళ స్పౌస్ ఉంటే మాత్రం వాళ్ళ స్పౌస్ కోటాలో 2,45,000 పెన్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే 65 లక్షలతో మొదలవుతే ఈరోజు 62,35,000 పెన్షన్స్ ఈరోజు ఇస్తున్నాము. అంటే కేవలం 2,60,000 పెన్షన్స్ మాత్రమే తగ్గాయి. అది కూడా చనిపోయినటువంటి వ్యక్తులు.